తెలంగాణ గొప్ప రాష్ట్రమని మనసున్న రాష్ట్రమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. అమరులను పూజిస్తాం, అవమానించే సంస్కృతి తమది కాదని, ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న వారి మారాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. బీజేపీ కాంగ్రెస్లపై ధ్వజమెత్తిన కవిత ప్రతి క్షణం ప్రతిరోజు విషం చిమ్ముతూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. నిజామాబాద్ జైల్లో ఎక్కడైతే దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసిండ్రో దాన్నంతా కూడా ఇప్పుడు రిపేర్ చేయించి ఈసారి దాశరథి గారు పుట్టినరోజు జూలై 22 నాడు వారి విగ్రహం పెట్టి ఆ మొత్తం జైల్ సీన్ అంతా కూడా రీక్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. దాశరథి గారి మైనప్ బొమ్మ, వట్టికోట ఆల్వార్ గారు మైనప్ బొమ్మ, వారి జైలు మీద రాసినటువంటి ఆ బొగ్గుతో రాసిన వాక్యాలన్నింటినీ కూడా మనము మళ్ళీ అట్లానే చేస్తూ ఉన్నాం రీక్రియేషన్. దానికి కూడా మళ్ళీ కవిమిత్రులందరినీ, సాహితీ ప్రియులందరినీ కూడా జూలై 22 రోజు నిజామాబాద్కి మిమ్మల్ని ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున దాశరథి గారికి వారి జ్ఞాపకార్థం కార్యక్రమాలు చేస్తామని సగర్వంగా తెలంగాణ జాగృతిని నా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. చరిత్రకారులు, రచయిత అని కేసీఆర్ అని చెప్పుకోవచ్చు అని చెప్పి అందుకనే ప్రాజెక్ట్ కేసీఆర్ పేరుతోని మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దాన్ని తెలంగాణ జాగృతి సంస్థ నుండి గౌరవనీయులు మన ఘనపురం దేవేందర్ గారు ఇతర వారి మొత్తం బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. దానికి సాహిత్యకారులందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పటికే ఒక 40,000 పుస్తకాలను సేకరించడం జరిగింది ఈ రిపాజిటరీ కోసం. చాలామంది కవులు తమ లైబ్రరీని కూడా డొనేట్ చేశారు. చాలామంది సాహిత్యకారులు కూడా వారి లైబ్రరీని డొనేట్ చేశారు. సో 40,000 పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. మంచి రిపాజిటరీ లైబ్రరీని కూడా తయారు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ 2 రోజులు జరిగినటువంటి సాహిత్య సభల్లో పాల్గొని మీ యొక్క పత్రాలను సమర్పించినందుకు పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేసినటువంటి జాగృతి సైనికులందరికీ కూడా